రాయిని అమ్మ ఆవు నేను ఒకటే. అదిగో వాళ్ళు అలా కడుక్కుంటూనే ఉంటారు, మంచిదంట. పొద్దున్న అలా మొత్తం ఆవులన్నీ క్లీన్ చేయడమే. పాలు తాగేస్తుంది అదిగో. మొత్తం మా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున కన్నా వీళ్ళే పెద్ద హీరోలు. ఒక సౌత్ సుడాన్ ఈ హీరోలు అంటే వీళ్ళే, మామూలుగా ఉండదు. బాలయ్య బాబు తెలుసట. ఇలా ఇదిగో రాయడం ఇలా డ్యూటీ, పిల్లల డ్యూటీ అంతా కొమ్ములకి అన్నీ రాయడం. అమ్మో అమ్మో. ఆవు యొక్క పేడని నీట్గా కాల్చి మచ్చుకుటో. చూసారా ఎలా ఉన్నాడో, మీరిప్పుడు ఉన్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సౌత్ సుడాన్లోనే ముండారి తెగని. మంచి విలువలతో కూడిన వీడియో అండి. చాలా కష్టపడ్డాను, చాలా ఖర్చు పెట్టాను. పూర్తిగా చూడండి, అందరికీ చూపించండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో సౌత్ సుడాన్లోనే ఫేమస్ అయిన ముండారి ట్రైబ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అండి. ఇక్కడ నుంచి దగ్గర 3 గంటల జర్నీ అనమాట. ఆల్మోస్ట్ $500 అంటే దగ్గర 540,000 ఖర్చు పెట్టి వెళ్తున్నాను. పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం బృందం అంతా కలిపి ఇప్పుడు ముండారి ట్రైబ్కి వెళ్తున్నాం. అక్కడే ఉంటాం అనమాట, 2 రోజులు ఉంటాం అనమాట. రాత్రి బస్సా మొత్తం అన్నీ అదే. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా వీడియో చూడండి, సూపర్గా తెస్తాను. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. వెళ్తుంది దూర ప్రయాణం కాబట్టి చాక్లెట్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ అన్నీ కొనుక్కొని వెళ్తున్నాం. అక్కడేం ఉండవట. సో ఫస్ట్ చెక్ పాయింట్ అనమాట. దారిలోని అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా లంచం పట్టుకొని వెళ్ళాడు మా వాడు. అదండి ఇదండి అని చెప్పి వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తారు, వెళ్ళిపోవడం. ఇంకా 3 ఉన్నాయంట. ఇది రెండో చెక్ పోస్ట్ అండి. The first one, I think it was how much more, time? Half an hour. 45 minutes. 45 minutes, yeah. Almost double it. This second check post. I don't know this one how much. This one is being 15 minutes, but it's still negotiating the price there. Yeah. The first one we're asking a lot of money, probably $300-400. Yeah. Now they negotiate. And now it's kind of a fixer who help us to cross the checkpoint. Now they are paying to the fixer, and they're negotiating also. అన్నీ ఉన్నాయి మా దగ్గర. స్టిల్ ఇంకొక చెక్ పోస్ట్ దాటిపోతే అయిపోయినట్ల పని. ఎన్ని ఉన్నాయి ఇంకా మామూలు. వెల్కమ్ టు ముండారి ట్రైబ్ అండి. 15,000 లంచ్, 3 చెక్ పోస్టులు దాటుకొని మొత్తానికి అయితే వచ్చాం. ఇది ఆఫ్రికాలోని ఒక వింతైన ట్రైబ్ అనమాట. ఆదివాసీలు, ముండారి ఆదివాసీలు. వీళ్ళ జీవన విధానంలో ఆవు ప్రధానం. చాలా బాగుంటుంది, పూర్తిగా చూపిస్తాను చూడండి. చూసుకుంటే మొత్తం ఆవే అండి. తెగకి నాయకుడు అనమాట ఈయన. ఆవు దానికి అది రాస్తున్నారండి. ఇదిగోండి మంచిది. దానివల్ల ఏమవుతుందంటే ఆ కొమ్ములు నీట్గా క్లీన్ అవుతాయండి. చూసారా అండి, మీరు చూసారు ఇదంతా కాలుస్తున్నారు. ఇది చూడండి ఎంత బాగున్నారు. కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు వీళ్ళ కొమ్ములు చూసారా? మన టైప్ కొమ్ముల్లో లేవు. మన కొమ్ములు చిన్నవి ఉంటాయి. ఇవి చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో అన్నిని. వీళ్ళ జీవన విధానంలోని ఒక 20 ఆవులు, ఆవు యొక్క పేడని నీట్గా కాల్చి మచ్చుకుటో. నిజంగా ఎంత బాగుందో చూడండి. నేను పొద్దున్న కూడా చూపిస్తాను యాక్టివిటీస్, మీకు ఇంకా అర్థమవుతుంది. పొద్దున్న చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఇది మా గ్యాంగ్ మొత్తం అంతా. వీళ్ళందరూ గ్యాంగ్, ముండారి గ్యాంగ్. సో మన హిందువుల్లో మనం ఆవుని ఎంత పవిత్రంగా పూజిస్తాం. ఈ ముండారి తెగకి ఆవే జీవన విధానం. చూడండి మొత్తం ఆవు పేడని ఎండబెట్టి ఆ పొగ పెట్టాడు. ఒక్క దోమ లేదు. దగ్గర ఒక 5,000 ఆవులు ఉంటాయి చుట్టూను. ఒక్క దోమ లేదు, ఒక కంపు లేదు. మంచి సువాసన. ఆవు పేడ కాలుతుంటే ఆ సువాసన మనకి సూర్యాస్తం. ఇది రథసప్తమి రోజు మా అమ్మ పెడకలు కాలుస్తుంటే స్మెల్ ఇప్పుడు వస్తుంది. ఈ కొమ్ములు నోటీస్ చేశారు ఎలా ఉన్నాయో? ఎంత భయంకరంగా ఉన్నాయో. అరుస్తుంటే నన్ను బెదురుతున్నాయి. కొమ్ముతో పొడిచిందంటే మామూలుగా ఉండదు. డొక్కలో ఇస్తే డిక్కీలోకి వెళ్ళిపోతాను నేను. మామూలుగా ఉండదు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని. పూర్తిగా చూడండి. చిన్న ఆవు పేయలు పుడుతూనే ఉంటాయండి. అలా రోజుకి ఎన్నో పుడుతూ ఉంటాయి. పుట్టుకుంటే దాని కొమ్ములు చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇలా ఉన్నది. అదిగో ఇలా ఉంది. మొత్తం పెద్ద కొమ్ములు ఇలా ఉంది. ఇలా ఇదిగో ఇప్పుడే పుట్టిన మేకపిల్ల ఎంత చిన్నగా ఉన్నావే. జస్ట్ 1 డే బేబీ అట. భలే ఉంది బుజ్జిగాన.
మేకల కొమ్ములకి అన్నీ రాయడం ఇలా డ్యూటీ, పిల్లల డ్యూటీ అంతా కొమ్ములకి అన్నీ రాయడం. అమ్మో అమ్మో సరే ఎంత పొగ వస్తుందో ఆటోమేటిక్గా. నైట్ అవుతుంది బాగాన, అన్నీ పొగ. నిజంగా ఎంత పొగ వస్తుందంటే అంత పొగ వస్తుంది. కళ్ళు మండుతున్నాయి. మండుతున్నాయంటే దోమలు పారిపోతే అందుకే ఒక్క దోమ లేదు. మీరు చూసుకోవచ్చు, చూడండి ఎంత ఉందో. ఈ సరౌండింగ్లో ఒక 5,000 ఆవులు ఉంటాయి. మొత్తం 5,000 ఆవులు ఉంటాయి. సూర్యాస్త సమయం అవుతుంది, మొత్తం సూర్యాస్త సమయం అవుతుంది. మొత్తం సిచ్యువేషన్ అంతానా అంబో పువ్వ. వెల్కమ్ టు సౌత్ సుడాన్. వెల్కమ్ టు సౌత్ సుడాన్. సే హాయ్ ఇదంతా మా గ్యాంగ్ రా. మా గ్యాంగ్ మామూలుగా ఉండదు. సౌత్ సుడాన్లోని 1 2 3 4 5 6 7 8 9 10 10 మొత్తం మా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున కన్నా వీళ్ళే పెద్ద హీరోలు. ఒక సౌత్ సుడాన్ ఈ హీరోలు అంటే వీళ్ళే, మామూలుగా ఉండదు. బాలయ్య బాబు తెలుసట, అఖండ 2కి వీళ్ళే వస్తారట. తీశారు ఆ మట్టి తీసి అలాగా, ఆ మట్టిని అలాగది ఎర్రమట్టి, అదిగోండి ఆ ఎర్రమట్టి తీసుకెళ్ళి అది వేస్తారు. అదిగో అదిగో చూడండి, అదిగో అదిగో అదిగోండి మొత్తం ఎర్రమట్టి, మొత్తం ఎర్రమట్టి వేసి తుడుస్తాడు. అది అది మొత్తం మట్టి వేసేసి పాముతున్న దురదలు రాకుండా, మంచిది దురదలు రాకుండా. చూసారా ఈ ఎర్రమట్టిని వేసి మొత్తం ఆవుకి ఆ ఎర్రమట్టితోని దురదలు రాకుండా, దురదలు పుళ్ళు ఏమైనా మట్టిలో బోళ్ళు ఉన్నాయండి, మనం వాడుకోం. కానీ మట్టే బంగారం వీళ్ళకి. ఈ ఎర్రమట్టి వేడిగా ఉందండి, అంటే ఈ వేడి మట్టి రాయడం వల్ల దురదలు పుళ్ళు ఆవులకి ఏం చీర రాదనమాట. దురదలు రాకుండా ఆవుకి. అయిపోయిందండి, అంటే చీకటి పడిపోయింది. ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. పక్కనే మా క్యాంప్ అనమాట. పొద్దున్న 5 గంటలకు మేము వస్తాం. సూర్యాస్త సమయం, సూర్యోదయం వస్తాం. సూర్యాస్త సమయం అయిపోయింది, సూర్యోదయం. రేపు ఇంకా బాగుంటుంది, రేపు పొద్దున్న ఇంకా బాగుంటుంది. గుడ్ నైట్. అర్ధరాత్రి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు వచ్చి లంచం కోసం. ఆ టూర్ గైడ్ నువ్వు దొబ్బుకెళ్ళిపోయారు. శనివారం వీళ్ళు మీ ముగ్గురు గోల అర్ధరాత్రి తీసుకెళ్ళారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముండారి. రాత్ర మమ్మల్ని లంచం కోసం పోలీసులు తీసుకెళ్ళిపోయి వదిలేరు, మొత్తానికి వచ్చాం. సో ఇప్పుడు పొద్దున్న వీళ్ళు ఈ ముండారి తెగ ఎలా ఉంటారో మీకు చూపిస్తాను, రండి. ఆవు వేసిన పేడల్ని మొత్తం ఆ మట్టితో పాటు వాళ్ళు ఎత్తేస్తున్నారు. అదిగోండి. సో అన్ని ఆవుల్ని మీరు చూసుకుంటే మేతకి తీసుకెళ్ళిపోతున్నారు, అడవికి మేతకి. అమ్మో దొరికిందిరా, బాబు పుట్టిందని తీసుకొచ్చారు, మాకు చూపిస్తున్నాడు. 2 రోజులు పిల్లేట, బాగుందిరా. అదిగోండి మీ అమ్మ వెళ్ళిపోయిందే. మరి మీ అమ్మ మేతకి వెళ్ళింది. మీకు పాలు కావాలంటే అన్నీ అడుగుతున్నాయి, అమ్మా 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 అని. అన్ని పిల్లలు ఉండిపోయి తల్లిలన్నీ వెళ్ళిపోయి, అన్ని పిల్లలన్నీ ఇక్కడ ఉంచుతారు, తల్లిని తీసుకెళ్ళిపోయారు మేతకి. సో మేము ఒక కిలోమీటర్ దూరం నుంచి అయితే బయటకు వచ్చేసాం. వీళ్ళన్నా ఆవుల్ని అన్నీ మేతకు తీసుకొచ్చారు ఇక్కడ అడవికి మేత వేయడానికి. వాళ్ళకి ముఖం మీద కటింగ్స్ చేస్తారు. ఇక్కడ అందరికీ మొఖాల మీద కటింగ్స్ చేస్తున్నారు, చూసారా? మొఖాల మీద కటింగ్స్ చేస్తున్నారు. ఇదేదా దిసేనా పళ్ళు తోముకోవడానికి. అదే అదే సో మీరు చూసుకోవచ్చండి, ఆవు పేడలని మొత్తం అంతా నీట్గా మట్టితో కలిపి ఎత్తేస్తున్నారు. అంత క్లీన్ చేయాలి కదా, మళ్ళీ ఆవులు వచ్చారు శుభ్రపరుస్తున్నారు. ఇంతే వెళ్ళి పని. మొత్తం అందరూ గ్యాంగ్ అందరూ అన్నీ క్లీన్ చేస్తున్నారు నీట్గా. అది చూసారు ఆవుల్ని ఎలా క్లీన్ చేస్తున్నారు. రోజు క్లీన్ చేస్తూనే ఉండాలి అలాగన్న ఆవుల్ని. మొత్తం పొద్దున్న అలాగా మొత్తం ఆవులన్నీ క్లీన్ చేయడమే పాపం. ఇదే జీవన విధానం వెళ్ళి ఆవులు క్లీన్ చేసుకోవడం. అబ్బాయి చూడండి ఎలా ఉన్నాడో, చూసారా ఎలా ఉన్నాడో, చూసారా ఎలా ఉన్నాడో. ఇక్కడ అందరూ వెరైటీగా ఉన్నారు. ఫ్రెష్ కాఫీ తెచ్చుకొని అమ్మందస్తాలోని భలే ఉంది. ఇదిగో మొత్తం పొద్దున్న కాఫీ తయారు చేసుకొని తింటున్నారు. బాగుంది, నిజంగానే బాగుంది, చాలా బాగుంది.
సో పెద్ద మనుషులు ఏంటంటున్నారంటే ఇక్కడ మేము పెళ్లి చేసుకోవాలి అంటే కనుక అమ్మాయికి 30 నుంచి 50 ఆవులు ఇస్తే గానీ పెళ్లి అవ్వదు మాకు అని అంటున్నారు. మరి మీకు అన్నారు. మాకు ఆవులు మాకు ఇస్తారండి, మగోలే ఇక్కడ రాజ్యం మా ఇండియాలో అని చెప్పాను. కట్నం మాకు ఇస్తారు, ఇక్కడ ఎదురు కట్నం ఇవ్వాలట అమ్మాయికి. సో మట్టి తీసుకొని మనం కూడా రాసుకుంటే మంచిదట, అందంగా అవుతామట. అదే అదే మట్టి రాసుకుంటే మొత్తం ఇది నీట్గా అవుతామట. రాయిని అమ్మ ఆవు నేను ఒకటే. అదిగో అదిగో సో పొద్దున్న రా కాఫీ మామూలుగా ఉండదు, చాలా స్ట్రాంగ్ ఉంది కాఫీ. కాఫీలోని అల్లం అన్నీ వేసారు, మామూలుగా లేదు. ఎండ వచ్చింది కదండి, మొత్తం అంతా అదిగో అలా జల్లుతున్నారు. ఈ మొత్తం ఆవంతా ఎండాల. మూత్రం చూసారు ఎల్లోగా ఉంది, మొత్తం ఆవు మూత్రమే. నీళ్ళు వీళ్ళకి నీళ్ళు ఉండవు కదా, ఆవు మూత్రం మొత్తం ఆవు మూత్రంతో పనులన్నీ వీళ్ళు గోమూత్రం లేకపోతే జనం తేరుతారు. చూసారా ఆవు మూత్రం ఎంత పసుపు. తినిన దొరక్క ఫైటింగ్స్ ఆడుకుంటున్నారండి పొద్దున్న. అదిగో 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 తినిన దొరకకుండా ఆడుకుంటున్నారు. మరి ఏం చేస్తారు, అదే ఎక్సర్సైజ్. సో మేతకి వెళ్ళినవన్నీ వచ్చాయండి. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఆవులన్నిటికి పాలు పితికి ఆ గోమూత్రం ఏదైతే ఉందో వాటితో స్నానం చేసి బ్రష్ స్నానం చేస్తారు. చూద్దామండి. పాలు తాగేస్తుంది, అదిగో ఊరి అమ్మ పాలు తాగేస్తుంది పాప. ఓయ్ చూసారా పాలు తాగేస్తుంది ఆ అమ్మాయి. ఎలా తాగేస్తుంది, అదిగో తాగేస్తుంది. అదేంటి అదిగో అదిగో తాగేస్తున్నాడు. అందరూ అన్నిటికీ పాలు తీస్తున్నారు. ఇదిగోండి అన్నిటికీ పాలు తీయడం చూడవచ్చు. దీనిది పిల్ల తల్లి చచ్చిపోయింది, అందుకే ఆవు పాలు పెడుతున్నారు. పిల్ల తల్లి చచ్చిపోతే మేక వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, సో ఆవు పాలు పెడుతున్నారు ఈ అబ్బాయి. అది అలా చూసుకోవాలి అన్నీ. చూసారా 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 అదిగో వాళ్ళు అలా కడుక్కుంటూనే ఉంటారు. మంచిదంట, ఎందుకంటే వాళ్ళకి ఇది వస్తుంది, ఇది ఆ చుండ్రు అన్నీ పోతాయి అన్నమాట. అవును 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 అవునులేండి. కడుక్కొని ఆయన మా ఊళ్ళోని తాగుతారు, వీళ్ళు కడుక్కుంటున్నారు మొత్తం. అదిగో 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 చూసారా వీళ్ళు మొత్తం ముఖం అన్నీ కొడుక్కుంటున్నారు. ఎంత మంచిదో. అది జుట్టు ఆ యూరిన్లోని ఉంటాయి కదా పొటాషియంలు ఇవన్నీ, దానివల్ల ఎరుపు రంగులోకి వెళ్తుందట. థ్యాంక్ యూ. మంచిది మంచిది హెల్త్. మేము కూడా కొడుక్కుంటాం. ఇదిగో జుట్టు వస్తుంది, సూపరు కేక, మామూలుగా లేదు. ఎలా ఉందండి సౌత్ సుడాన్ దేశంలో ఈ ముండారి ట్రైబ్? బాగుంది కదా. ఈ ఆదివాసీల జీవన విధానం అది 2 రోజులు ఉండి చాలా కష్టాలు పడి అయితే రికార్డ్ చేశాను. సో రేపు నెక్స్ట్ వీడియో నేను సముద్రపు దొంగలు ఉన్న దేశానికి వెళ్ళబోతున్నాను. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు సౌత్ సుడాన్ ముండారి ట్రైబ్ నుంచి. జై హింద్.